ఇప్పటికీ నాకు కొంత అనుమానం ఉంది. అది ఈ రోజుతో తీరిపోతుంది అనుకున్నాను, కానీ అది ఇంకా పెరిగింది. ఏంటి మామయ్య గారు? నేను ఆఫీస్కొచ్చి నీతో మాట్లాడిన రోజు నీతో ఒక మాట అన్నాను, గుర్తుందా అమ్మా? సూరజ్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్ రా. ఎక్కడా ఉండని వాడు ఇన్ని రోజులు ఇక్కడ ఉండిపోయాడు అంటే వాణ్ణి ఏదో ఒక శక్తి ఆపుతుంది. గుర్తుంది. ఆ ఆపే శక్తి జోస్నా అని అర్థమైంది. సూరజ్ జోస్నతో ప్రేమలో ఉండడం వల్లే ఆఫీసులో జీతం తీసుకోకుండానే వర్క్ చేస్తున్నాడేమో అనుకున్నాను. కానీ మనందరికీ తల తిరిగిపోయేలా ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లిని రిజెక్ట్ చేశాడు. జోత్స్న ఊరుకోదులేండి, అది ఇంకా పొగరమోద్ది. అంటే సూరజ్ పొగరబోతనా? నేను జోత్స్న గురించి మాట్లాడుతున్నాను. అరే రే, వాళ్ళిద్దరి గురించి మీరెందుకు గొడవ పడతారు? నిజం మాట్లాడుకోవాలంటే సూరజ్ జోస్న వాళ్ళిద్దరూ ఈగోయిస్టులు. ఇద్దరు ఈగోయిస్టుల మధ్య రాజుకున్న యుద్ధం ఇది. ఎవరు గెలుస్తారో చూడాలి. నువ్వు చెప్పింది జరగాలంటే సూరజ్ మాటైనా మార్చుకోవాలి, జోస్న మనసైనా మార్చుకోవాలి. ఆ రెండూ జరుగుతాయి మాస్టరు. జరిగేలా మేం చేస్తాం. ఆ బాధ్యత మాది. వెరీ గుడ్. ఇంతకీ ఇద్దర్లో ఎవరి మనసు మార్చాలనుకుంటున్నారు? ఏది ఇప్పుడు చెప్పలేం, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. వాళ్ళిద్దరినీ కలుపుతాం, ఈ పెళ్లి చేస్తాం. అదంత తేలికైన విషయం కాదురా. కాదని తెలుసమ్మా, కానీ వెతికితే దారులు దొరకొచ్చు కదా. చూద్దాం. ఏమంటావు దీపా? నిజమే బావా, మనమే ఏదో ఒకటి చేయాలి. ఒకసారి సూరజ్కి ఫోన్ చేసి మాట్లాడాలి. చెప్పొదినా, ఎలా ఉన్నావు సూరజ్? నేనేదో కలిసి చాలా కాలమైనట్టు అలా పలకరించావేంటొదినా? కొన్ని మన జీవితంలో మనం ఊహించినవి జరిగినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మన పరిస్థితుల్ని పూర్తిగా మార్చేస్తాయి. జోష్నతో నీకు పెళ్లి చేయాలనుకుంటారని నువ్వు ఊహించుండవు కదా. అవునొదినా, నువ్వు ఈ పెళ్లికి వద్దంటావని మేము ఊహించలేదు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా వదినా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? నేను కరెక్ట్ గానే మాట్లాడాను అనుకుంటున్నాను. మరెందుకు నీకు ఈ అనుమానం వచ్చింది? నేను ఈ పెళ్లి తిరస్కరించడానికి కారణం కార్తీక్ గారు. చూడు సూరజ్, నువ్వు నా భర్తని నిందించాలను అవమానించాలను చెప్పలేదు కదా. చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ తప్పు చేశాను అని నీకు ఇంకా అనిపిస్తూ ఉంటే అవుట్ హౌస్ లో ఉండేవాడివి కాదు. సుమిత్ర మేడం గారు అన్న ఒక్క మాట నన్ను ఆపేసింది వదినా. అయితే నువ్వు అవుట్ హౌస్కే పరిమితం కాకూడదు, ఆఫీస్కి రావాలి. వదినా, సుమిత్రమ్మ అన్న మాటే నేను అంటాను. నువ్వే తప్పు చేయలేదనుకుంటే ఆఫీస్కి ఎప్పటిలాగే వచ్చి నీ వర్క్ నువ్వు చేసుకోవాలి. వదినా, అది నేనేమి నా స్వార్థం కోసం చెప్పట్లేదు సూరజ్. నువ్వు వదినా అని పిలిచావు. ఒక తమ్ముడు మీద అక్కకి ఉండే అభిమానమే నీ మీద ఉంటుంది. నీలాంటి మంచి వాళ్ళని చిన్న చిన్న కారణాలతో దూరం చేసుకోకూడదు. నీకో మంచి భవిష్యత్తు ఉంది. పర్సనల్ విషయాలు నేను ఇంకా మాట్లాడను, కానీ నువ్వు మాత్రం నేను సీఈఓగా ఉన్నంతకాలం నాతో కలిసి వర్క్ చేయాలి. ఇది నీ వదినిగా నా కోరిక. లేదు అది నేను తిరస్కరిస్తాను అంటావా? అదే రిజెక్ట్ చేయడం. ఈ మాట నీకు ఇష్టం కదా? వదినా, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదా. బాలే వాడివే మరిది. జోష్న లాంటి వాళ్ళని ఒక ఆట ఆడుకునే నేను ఆట పట్టిస్తున్నానంటావా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నన్ను పాజిటివ్గా తీసుకున్నారో నెగిటివ్గా తీసుకున్నారో అర్థం కావట్లేదు. నెగిటివ్గా తీసుకుంటే నిన్ను మళ్ళీ ఆఫీస్కి రమ్మంటానా? నువ్వు కూడా నాలాగే మాట్లాడుతున్నావు వదినా. కొన్నిసార్లు అంతే మరిది. మనం మనలా ఉంటే ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళలాగే మారిపోవాలి. కొత్తగా మాట్లాడుతున్నావు వదినా. నవ్వావంటే కాస్త ప్రశాంతంగా ఉన్నావన్నమాట. ప్రశాంతంగానే ఉన్నాను వదినా. భోజనం చేసావా? చెయ్యాలి. ఇంకేమీ ఆలోచించకుండా హాయిగా భోజనం చేసి పడుకో. మార్నింగ్ ఆఫీస్కి రావాలి. జరిగిన పాత విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఎప్పట్లాగే నీ వర్క్ నువ్వు చూసుకో. ఉంటాను. వదిన మాట కాదనిలేను. ఆఫీస్కి వెళ్లాల్సిందే. జ్యోత్స్న నేను అన్న మాటలకి తను ఎలా ఫీల్ అవుతుందో. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? నిన్నే అడిగేది. నా మొహం నీకు ఇప్పుడు చూడాలనిపించిందా?
నాకెప్పుడు అనిపిస్తుందో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎందుకు మాట్లాడుతున్నావు? కళ్ళేంటి చింతని పుల్ల అంతెర్రగా ఉన్నాయి? ఏడ్చావా? నేను చెప్పానా? నీ కళ్ళు చెప్తున్నాయి. నాతో మాట్లాడుకో. అంతేనా? వెళ్ళి ఇక్కడి నుంచి. అంతేనా? అంతేనా అంటే ఏం కావాలరా? మామూలుగా అయితే జరిగిన దానికి ఈ పాటికి నువ్వు అవుట్ హౌస్ మీద దండయాత్ర చేయాలి, నన్ను నోటికొచ్చినట్టుగా తిట్టాలి. కానీ అవేమీ చేయకుండా ఇలా ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావు అంటే ఏదో తేడా కనబడుతుంది. వాడంటే నీకిష్టమై నీ వెంట తిప్పించుకున్నట్టుంది. అలా తిప్పించుకున్నావు కాబట్టే రిజెక్ట్ చేసేసరికి పట్టుకోలేకపోతున్నావు. నాలా నీకెవరో చెప్పలేదనుకుంటా. పోరా ఇక్కడి నుంచి. కొంచెం కోపం వస్తున్నట్టుంది. ఎవరా నువ్వు నన్ను రిజెక్ట్ చేయడానికి? ఆ మాట అనడానికి ఎంత ధైర్యం నీకు? అదొకటే గుర్తుందా? దానికంటే ముందు చాలా అన్నానే. నువ్వంటే ఇష్టమని, నీకోసమే ఇక్కడున్నానని. ఇంకా మీ ఆ, వద్దులే. ఆ ఒక్క మాట వదిలేస్తే మిగతావి నీకు గుర్తులేవా? నాకన్నీ గుర్తున్నాయి. నేను ఏది మర్చిపోను. మర్చిపోకూడదనే చెప్పాను. నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకున్నావురా? నీది తప్పు లేకపోతే ఇక్కడే ఉండు అని మీ అమ్మగారు అన్నారు కదా. వే తప్పు చేయలేదని నీకు అనిపిస్తే నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళిపోతే నా తప్పున్నట్టే కదా. నీ తప్పు లేదంటావా? నీదే తప్పు లేదంటావా? నా తప్పేముంది? మనిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారని నీకు తెలుసు. కానీ ఆ విషయాలు నాతో చెప్పకుండా రాత్రికి రాత్రి నన్ను ఇక్కడి నుంచి పోయేలా చేసావు. వస్తే అడిగే దిక్కులేని అనాథవి. నీకు శివనారాయణ గారి మనవరాలు కావాల్సి వచ్చిందా? ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు పోలేదు కదరా. మళ్ళీ రమ్మంది మీ తాతగారే కదా. అదంతా నీ డ్రామారా. పోయినట్టే పోయి ఆఫీస్కి వచ్చావు, మళ్ళీ ఇంటికి వచ్చావు. పెళ్లి చేయాలనుకుంటున్నారని నువ్వు ఆఫీస్లోనే చెప్పుండాల్సింది. అప్పుడు రాకుండా ఆగిపోయేవాడివా? కాదు, అప్పుడు కూడా వచ్చేవాణ్ణి. ఎందుకు? రిజెక్ట్ చేస్తున్నానని చెప్పడానికా? నా రిజెక్షన్ నీకు చాలా ఇరిటేటింగ్ గా ఉన్నట్టుంది. నాతో గొడవ పెట్టుకోకు. ఏ అలసిపోయావా? లేదు. ఓడిపోయావా? లేదు. వీడితో ఇంకా చాలు అనుకున్నావా? నేను నీ అంత చెడ్డదాని కాదు. నువ్వు మనుషుల్ని మానసికంగా హింసించి బాధ పెడతావు. అంటే సైకలాజికల్ గా వాళ్ళ మైండ్ ని డిస్టర్బ్ చేస్తావు. ఓకే, నువ్వన్న మాటకే వస్తాను. నా వల్ల నువ్వు బాధపడ్డావు, డిస్టర్బ్ అయ్యావు అనుకుందాం. ఎందుకు బాధపడాలి? నన్ను రిజెక్ట్ చేశాను అని అన్నందుకు. ఓ, అప్పుడు నువ్వు నన్ను కూడా రిజెక్ట్ చేశానని అనొచ్చు కదా. నేను ఎప్పుడైతే ఆ మాట అన్నానో అప్పుడే నువ్వు కూడా సూరజ్ అంటే ఇష్టం లేదు, అతన్ని పెళ్లి చేసుకోలేను, వాడి కాంపిటీషన్లకు నాకు ఏ సంబంధం లేదు, వాడు నన్ను జడ్జ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, వాడు నన్ను రిజెక్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అందరి ముందే చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అందుకే నేను యాక్సెప్ట్ చేస్తానని ఎదురు చూసావా? నీ యాక్సెప్టెన్స్ ఎవరికి కావాలి? నా యాక్సెప్టెన్స్ అవసరం లేదు అంటే నా రిజెక్షన్ తీసుకోవాలి కదా. నేనేం తీసుకోవాలో నువ్వెలా చెప్తావు? నాలా మాట్లాడుతున్నావేంటి? నీకు అర్థం కావడానికి. నీలో నాకు అర్థం కాని భావాలేం లేవు. నీలాంటి వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. అన్నింటికీ అంతగా స్పందించను. ఒక ప్రణాళిక ప్రకారం జరిగే వాటిని అబ్జర్వ్ చేస్తూ స్పందిస్తూ అవతలి వాళ్ళ మైండ్ ని కంట్రోల్లో తెచ్చుకుని నువ్వు చేసే తప్పుల్ని కూడా వాళ్ళు రైట్ అనుకునేలా చేస్తావు. నేనేం తప్పు చేశాను? మ్యారేజ్ ప్రపోజల్ నీ వరకు రాకముందే మా ఇంట్లో 2 రోజుల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఒప్పించడానికా? నీకన్నీ అర్థమవుతాయిరా. నువ్వు ఒప్పుకున్నావా? నేను ఒప్పుకుంటానని నువ్వనుకున్నావా? ఒప్పుకోకపోతే నా వరకు రాదే. నా ఇష్టాన్ని అడిగావు కదా. కానీ నువ్వు చెప్పలేదు కదా. చెప్పే అవకాశం నువ్వివ్వలేదు కదా. అంతలోనే నా మనసు గురించి ఓ గొప్ప విశ్లేషణ ఇచ్చి నా కుటుంబంలో ఎవరు నోరెత్తి ప్రశ్నించలేని విధంగా అందరినీ లాక్ చేశావు కదా. నేను చెప్పాల్సింది చెప్పాను. నేను ఒక మనిషితో కలిసి బ్రతకాలి అంటే తన మనసులో నేను ఉండాలి కదా. ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే
నా మనసులో నువ్వున్నావని నిన్ను నమ్మించాలా? నువ్వు నన్ను నమ్మించడం కాదు, నేను నమ్మాలి. నేను నమ్మేలా నువ్వు మారాలి. ఇంత జరిగిన తర్వాత మనకే ఇలా ఉంటే జోష్న సూరజ్ల పరిస్థితి ఏంటో. అందుకే సూరజ్కి కాల్ చేసి రేపటి నుంచి ఆఫీస్కి రమ్మన్నాను. వస్తా అన్నాడా? నా మాట కాదనలేక ఒప్పుకున్నాడు. ఆ, బావా జోష్నకి ఫోన్ చేయి. సరే చేస్తానుండు. మాట్లాడు. లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ దగ్గర లేదేమో. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో నాకు అర్థమైంది. ఎందుకు? నా ఫోన్ నుంచి చేస్తాను, లిఫ్ట్ చేస్తుంది చూడు. చెప్పు. చూసావా బావా, లిఫ్ట్ చేసింది. కోపం నా మీద కూడా ఉన్నట్టుంది. హలో దీపా, ఏం చేస్తున్నావు బంగారం? దయచేసి నన్ను అలా పిలవకు. సరే జోష్న. చెప్పు దీపా, ఎందుకు ఫోన్ చేశావు? మాట్లాడదామని. ఏం మాట్లాడతావు? ఎలా ఉన్నావు? పరామర్శించడానికి ఫోన్ చేశావా, ఓదార్చడానికి ఫోన్ చేశావా? ఓదార్పా అంటే నువ్వు బాధపడుతున్నావా? ఎలా ఉంటే నీకెందుకు? ఉంటాను. జోష్న జోష్న, నేను నీతో మాట్లాడడానికి కాల్ చేశాను. చెప్పు. నువ్వు గెలవాలి జోష్న. నేను ఇప్పుడు ఓడిపోయానా? ఆ, అలానే అనుకో. నేను దేంట్లో ఓడిపోయానో చెప్పు. నీకు తెలీదా? సూరజ్ నన్ను రిజెక్ట్ చేయడం నా ఓటమి అనుకుంటున్నావా? దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావనే దాని గురించి నేను మాట్లాడను. మరి దేని గురించి మాట్లాడతావు? మనల్ని వద్దనుకున్న వాళ్ళని మనమే కావాలి అనేలా చేసుకోవడమే నిజమైన గెలుపంటే. ఇది చెప్పడానికి కాల్ చేశావా? నీ క్షేమం కోరుకునే మనిషిని నేను. చూస్తుంటే అలా లేదు. నీకు బాగా అయ్యింది. నీకు ఇలాంటి అవమానాలు జరగాలే అని వెక్కిరిస్తున్నట్టుంది. నువ్వు నా తోబుట్టు లాంటి దానివి. వద్దు దీపా, ఈ అవసరం లేని బంధాలు, అవసరం లేని ఎమోషన్స్తోనే నేను సగం మోసపోయాను. కబుర్లు చెప్పేటప్పుడు అందరూ చాలా గొప్పగా చెప్తారు. అవకాశం రాగానే నిజస్వరూపం చూపిస్తారు. ఎవరి మీదో కోపం నా మీద చూపిస్తున్నట్టున్నావు. నేను ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపించాలనుకోవడం లేదు. అలాగని జరిగిన దానికి నిన్నో నీ భర్తనో నిందించాలని కూడా అనుకోవడం లేదు. నేనేం చేశాను? సూరజ్ అనే మనిషి ఈ ఇంటి కాంపౌండ్లోకి రావడానికి కారణం నువ్వే దీపా. నువ్వు సూరజ్ని అడ్వైజర్గా పెట్టుకోకపోయి ఉంటే కథ ఇంతవరకు వచ్చేదే కాదు. సూరజ్ గాడికి అంత పొగరు పెరిగేదే కాదు. జోష్న, కాస్త ప్రశాంతంగా మాట్లాడు. జోష్న పెట్టేసిందా? కట్ చేసింది. నువ్వు ఇంకా మాట్లాడుతుంటే కాల్ కట్ చేసిందంటే దాన్ని పెట్టేయటమనే అంటారు. ఇంతకీ మేడం గారు ఏమన్నారు? చాలా కోపంగా ఉంది. ఉండదా మరి? సూరజ్ చేసిన పని అలాంటిది. మనం ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. తాత అడగగానే సూరజ్ ఒప్పుకుంటాడు అనుకున్నాను. సర్లే, అయిపోయిన దాని గురించి చర్చ ఎందుకు కానీ నెక్స్ట్ ఏంటి? జోష్న సైలెంట్ గా ఉండదు, ఏదో ఒకటి చేస్తుంది. ఏం చేయొచ్చు? అంచనా వేయలేను. గాయపడ్డ ఆడదాని మనసు పేలిన అగ్నిపర్వతం లాంటిది. ఆ మంటలు మనమే ఆర్పాలి. కష్టం. తప్పదు. చాలా పెద్ద బాధ్యత మన నెత్తి మీద పెట్టారు. ఎవరు? ఇంకెవరు, మనమే పెట్టుకున్నాం. జోస్న పెళ్లి మన బాధ్యత. సుమిత్రతో సాయం చేయమని ఎప్పుడూ అడిగింది. సూరజ్ జోస్న మనసు మారితేనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. జోస్న సంగతి మనకు తెలిసిందే కదా. రేపు ఒకసారి నువ్వు నేను ఇంటికెళ్ళి జోస్నతో మాట్లాడదాం. అలాగే. జోస్న ఏముంటుంది అత్త? రాత్రి నుంచి అది కిందికి రాలేదురా. అది గదిలోనే ఉంది. ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. పిలవండి అమ్మా, అందరం కలిసే వెళ్తాము. మీరెవ్వరూ ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. తనే వస్తుంది. ఏంటిది ఈరోజు చీర కట్టుకుంది? శుభవార్త వినబోతున్నావేమో అనిపిస్తోంది అత్తయ్య గారు. శుభవార్త అంటే? సూరజ్ కోరుకున్న విధంగా నేనుంటాను, నా మనసులో ఎవరూ లేరని మనతో చెప్తుందేమో. ఈ మాటే నిజమైతే మనకంతకంటే కావాల్సిందేముంది? నిన్ను ఈ చైర్లో చూస్తుంటే పెళ్లి కూతురు చూసినట్టుందమ్మా. జ్యోత్స్న మీ కోరిక నెరవేరుస్తుంది మావయ్య గారు. తనని చూస్తుంటేనే అర్థమవుతోంది మనకేదో శుభవార్త చెప్పడానికి వచ్చిందని. అవును మమ్మీ, శుభవార్త చెప్పడానికి వచ్చాను. చెప్పమ్మా, వినడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. పెళ్లి విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చెప్తాను, అందరూ వినండి. చెప్పమ్మా. నాకీ పెళ్ళొద్దు. నీకీ పెళ్ళొద్దా? అంటే సూరజ్ని చేసుకోనని చెప్తున్నావా? సూరజనే కాదు మమ్మీ,
అసలు నేనెవ్వరిని పెళ్లి చేసుకోను. అసలు నాకు జీవితంలో పెళ్ళే వద్దు. జ్యోత్స్న, అవును మమ్మీ, నువ్వు విన్నది కరెక్టే. నేను కోపంతోనో ఆవేశంతోనో తీసుకున్న నిర్ణయం కాదు. బాగా ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? అవును డాడీ, జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీ గ్రానీ, డాడీ రాయించిన వీలునామా నాకు గుర్తుంది. బావ చాలా స్పష్టంగా చదివాడు. నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. నేను అది కూడా దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. పెళ్లి జరిగితే ఆస్తి మొత్తం నా పేరున రాస్తాను అన్నారు కదా. పెళ్ళే వద్దనుకుంటున్న దాన్ని ఆస్తి కావాలని ఎలా అనుకుంటాను? జ్యోత్స్న, నన్ను పూర్తిగా చెప్పని గ్రాని. ముందే చెప్పాను కదా, ఇది కోపంతోనో ఆవేశంలోనో తీసుకున్న నిర్ణయం కాదు అని. నాకు ఈ ఆస్తులొద్దు, అంతస్తులొద్దు. ఇలాగే ఒంటరిగానే బతికేస్తాను. జ్యోత్స్న, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు నీకు అర్థమవుతుందా? నేనేం చిన్నపిల్లని కాదు బావా. జీవితం అంటే అది ఎలా ఉంటే ప్రశాంతంగా ఉంటుందో నాకు అర్థమైంది. మీరంతా సఫర్ అయ్యేది నా పెళ్లి గురించే కదా. నేనెందుకు ఒకరికి బరువుగా ఉండాలి? నా గురించి ఎవరో ఎందుకు టెన్షన్ పడాలి? నా గురించి ఎవరో ఎందుకు ఇబ్బంది పడాలి? నేను వేసుకున్న డ్రెస్ని నేను సెలెక్ట్ చేసుకునే హక్కు నాకెలా ఇచ్చారో, నేను బ్రతికే ఈ జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బ్రతికే హక్కును నాకివ్వండి. ఇంత పెద్ద నిర్ణయం నువ్వు మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఎలా తీసుకున్నావమ్మా? మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనమే తీసుకోవాలి అని నువ్వే చెప్పావు కదా తాత. నేను ఆలోచించాను. ఇదే నా సమస్యకి పరిష్కారం. నేను తీసుకున్న నిర్ణయం మీద ఎవరి ప్రభావం లేదు. పూర్తి స్పృహతోనే అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను వినండి. నేను ఎవరిని పెళ్లి చేసి జీవితాంతం ఇలా ఒంటరిగానే బ్రతికేస్తాను. ఈ ఆస్తులు అంతస్తులు వద్దు. ఆఫీస్లో నాకిచ్చిన జాబ్ చేస్తాను. నా సంస్థ కోసం, దాని అభివృద్ధి కోసం కష్టపడతాను. అంతకు మించి వేరే ఆలోచనల్ని నా మనసులోకి రానివ్వను. చివరిగా ఒక్క మాట, ఇక మీదట ఇలాగే ఉంటాను. పాత జ్యోత్స్న ఇంక లేదు. జ్యోత్స్న, నువ్వేంటి ఇలా చేసావు? ఒకసారి ఆలోచించు. ఆఫీస్కి టైం అవుతుంది కానీ ఇదేంటి మావయ్య గారు, జ్యోత్స్న ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది? నాకు ఏమీ అర్థం కావటం లేదమ్మా. కార్తిక్, మీరు బయలుదేరండి. అత్త, మేము ఆఫీస్కి వెళ్తాం. పతిపా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.